నమస్తే అండి, నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని యూట్యూబ్లో ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే ఓకే అండి. రైట్. బర్త్ డీటెయిల్ చెప్పండి. 4th ఓకే 12th డిసెంబర్ ఓకే 92. ఓకే. ప్లేస్, ప్లేస్ టైం వచ్చేసి 5:15 AM. ఓకే. సో ఇది రైటేనా? రైట్ అండి. ఓకే. ఎవరు చెప్పారు ఇది రైట్ అని? మా అమ్మగారు చెప్పారండి. నైస్. సో కాన్ఫిడెంట్ అయితే? కాన్ఫిడెంట్ అండి. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం. సో వెరిఫై చేయనా మరి బర్త్ టైం? చేయొచ్చండి. ఓకే. లగ్నం, నక్షత్రం గుర్తున్నాయా? గుర్తున్నాయండి. ఓకే. ఏమేమి వచ్చాయి? నాది వృశ్చిక లగ్నం. నా నక్షత్రం వచ్చేసి ఉత్తరాభద్ర 2వ పాదం. కరెక్ట్. కానీ అవి సరిపోతున్నాయో లేదో చూద్దాం. 5 గంటలు సరిపోవట్లేదా? సో ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు టైం పెరగడానికి అవకాశం ఉందా? ఒకవేళ 22:15 కానీ 22 కానీ. మంచి మాట. 22 కరెక్ట్. లక్కీగా కనిపెట్టాం. ఎట్టా గుర్తొచ్చిందా 22 ఇప్పుడు? అంటే మా ఇంట్లో సాంప్రదాయ విధానం మాది, బాగా బ్రాహ్మణలో వ్యవస్థ. ఓకే, నైస్. వేద పండిత కుటుంబం మాది. ఓకే, వెరీ గుడ్. అయితే నాది మా తాతయ్య గారు తంగిరాల వారు. ఓకే. మా అమ్మవారి తండ్రి. ఓకే ఓకే. సిద్ధాంతపరంగా అట్లా మా ఇంట్లో బాగా మొదటి నుంచి వేదం, జ్యోతిష్యం, తర్వాత ముఖ్యంగా వేదాంగాలు బాగా అధ్యయనం చేయడం అది మాకు బాగా సాంప్రదాయం. నేను కూడా అట్లానే అదే విధానంలో నేను అధ్యయనం చేశాను. ఓకే. అంటే మీరు 5:22 ఇస్తే 5:15 చేసుకున్నారా? 5:15 కానీ 22 కానీ అని మా అమ్మగారు చెప్పారు. అయితే చేత్తో వేసిన పద్ధతితో మాకు 22 అని ఉంది. కానీ పెద్దలందరూ గట్టిగా చెప్పడం ఏం చెప్తున్నారంటే 5:15 అనే చెప్తున్నారు. 5:22 సరిపోయింది నాకు. 5:22 అయితే నాకు, నేను వేసిన చేత్తో వేసి ఆ ఫలాన్ని నాది నేను చూసుకుంటేనే నాకు అది ఆ సమయం సరిపోతుంది. 5:22 తీసుకుంటా నేను. అయ్యా సరే, ఓకే. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను వేద పండితుడిని. నాకు 32 వయసు. అయితే నాకు కేతు మహాదశ నడుస్తుంది ప్రస్తుతం. అయితే రాబో శుక్ర మహాదశ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయమై. ఓకే. క్వశ్చన్ ఏం లేదు, దశ ఎలా ఉంటుందని, అంతేనా? క్వశ్చన్ అంటే ఆర్థిక స్థితి మెరుగుపడుతుందా, ఎలా ఉంటుంది? ఇప్పుడు సమృద్ధిగా ఉందా మరి? సమృద్ధిగా అంటే ఈశ్వరుడు ఇచ్చిన దాంట్లో సమృద్ధిగానే ఉంది, ఏం ఇబ్బంది లేదు. అదే, మీకు సంతృప్తి ఉంటే ఏదైనా ఇచ్చిన దానిలో మనకు సంతృప్తి ఉండడం. సంతృప్తిగానే ఉన్నాను. సంతోషం. అయితే ఆ సంతృప్తి కుటుంబానికి సంతృప్తిని ఇవ్వాలి కదా. అవును, లేదు, అట్లా లేదా? నేను సంతృప్తిగానే ఉన్నాను. నెలకు 1,00,000 రూపాయల పైన సంపాదిస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓకే, వెరీ గుడ్. అయితే కానీ నాకున్న ఖర్చులకి, నా పరివారానికి విద్యార్థులు ఉంటారు నాకు ఇంట్లో, వాళ్ళని కూడా ఎక్కడ తీసుకోకుండా నేనే పోషణ చేస్తూ ఉంటా వాళ్ళని. అప్పుడు ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది కదా ఇంట్లో. ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎవరైనా ఇస్తే కూడా తీసుకోను సాధారణంగా. విద్యార్థులు ఉన్నారు కదా, అట్లా అంటే స్వకష్టంతోనే ఒకరినన్నా తయారు చేయాలని అది అట్లా ప్రయత్నం నాది. ఓకే, సరే, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అయ్యా, మీకు తెలిసింది నేను ఎక్స్ట్రా ఏమి చెప్పను, తెలుసు కదా. భలేవారు, అంత మాట అనకండి. నాకు బెనారస్ యూనివర్సిటీలో నేను గురుచండాల యోగం దాని మీద నేను PhD చేశాను. నాకు అయింది బెనారస్ యూనివర్సిటీలో. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నేను ఏం నమ్ముతానంటే, సాధారణంగా జ్యోతిష్యం ఎంతమందికి ఎవరికైనా చెప్పొచ్చు, కానీ స్వజాతకం చూసుకోవడం విషయంలో మాత్రం నాకు పార్వతీదేవి శాపం బాగా గుర్తుకు వస్తుంది. ఎందుకు ఎప్పుడైనా తప్పచ్చు స్వవిషయమై, అట్లా. అందుకని మీది కొన్నాళ్ళుగా వింటున్నాను, విధానం బాగుంది, ఒకసారి మిమ్మల్ని సంప్రదిద్దామని చేశా. సంతోషం, తప్పకుండా ప్రయత్నం చేస్తాను. అయ్యా, లగ్నంలో దశమాధిపతి అయిన వాడు లగ్నంలో ఉండి
రాహుతో పాటు కలిసి ఉన్నాడు. అంటే రవి రాహుల్ కలిశారనంటే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తాడు, ఈగో ప్రాబ్లం కూడా ఇస్తాడు అనమాట. అంటే మనకి నచ్చని సందర్భంలో ఉండలేం. ఆ సందర్భంలో అది ఒక ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏం చేయలేము. అయితే లగ్నంలో రవి రాహుల్ ఉంటే, రవి గనక లీడ్ చేసి ఉంటే, రవి గనక ఈ లగ్నాన్ని గనక లీడ్ చేసి ఉంటే చాలా ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ ఇచ్చేది. ఇప్పటికీ ఇస్తుంది కొంత భాగం, ఎందుకంటే రవి పితృకారకుడు, అది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మనకి ఒక్కోసారి ఆరోగ్య విషయాల్లో, ఒక్కోసారి కుటుంబ ఆరోగ్యాలు, పర్సనల్ ఆరోగ్యాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ప్రైమరీ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, లగ్నంలో రాహు సప్తమంలో ఉన్న కేతు చేత చూడబడడం వల్ల ఖచ్చితంగా రాహువే బలవంతుడైన ప్లానెట్. రాహు యొక్క స్టార్ లార్డ్ అయిన బుధుడు రవికి ఖచ్చితంగా వ్యయంలో ఉండడము, ఎటువంటి రాహుకేతులతో డిస్టర్బ్ కాకపోవడం వల్ల అష్టమ వ్యయాధిపతుల కాంబినేషన్ ఏదైతే విపరీత రాజయోగం లాంటిదో అట్లాంటిది లగ్నానికి యాక్టివేట్ అయింది. సో బుధుడు అనేవాడు ఇప్పుడు లీడ్ చేస్తున్నాడు అనమాట. రాహు బుధుడు కలిసి లీడ్ చేస్తున్నాడు. ఓకే. తర్వాత నెక్స్ట్ లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడు, వక్రించి అలానే గురు నక్షత్రంలోకి వెళ్తాడు. సో ఆ 9లో ప్లానెట్ డిస్టర్బ్ అయింది, పితృకారకుడు డిస్టర్బ్ అయ్యాడు, పితృస్థానాధిపతి బాగున్నాడు. కాబట్టి ఏంటంటే సపోర్ట్ ఆఫ్ ది ఫాదర్, అంటే మీ తండ్రి గారి నుంచి వచ్చే సపోర్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ గా ఉంటదని మనం ఆశించలేమన్నమాట. అంటే మనం మళ్ళీ ఎదుగుతూ వెళ్లాల్సి వస్తుంది అనమాట. ఓకే, కనిపించిందా లేదా? అట్లా ఉందండి. అవును. సో ఇప్పుడు మనం చార్ట్ ని చూద్దాము. శని సప్తమంలో ఉన్న కేతువు కుజుడు యొక్క నక్షత్రాన్ని ఫాలో అవుతున్నాడు. సో కుజుడు వక్రత్వం అనేది ఇటు సైడ్ కూడా సమస్య, సప్తమంలో కూడా సమస్య. ఓకే, అంటే 9వ స్థానంతో పాటు సప్తమంలో కూడా కొంత సమస్య ఉంది. తర్వాత సప్తమాధిపతి అయిన శుక్రుడు కూడా వక్రత్వ దోషాన్ని పొందాడు బికాజ్ ఆఫ్ రవి రాహుల వల్ల. కానీ లగ్నం మీద శుక్రుడు ఉండడం వల్ల వివాహము అవన్నీ ఓకే. ఒక్కోసారి సెన్సిటివ్ వైఫ్ హెల్త్, కొంచెం భార్య ఆరోగ్యంలో కానీ అర్థం చేసుకునే తత్వంలో కానీ కొన్ని గ్యాప్స్ ఉంటాయి. ఇక ఒరిజినల్ గా ఉన్నదాన్ని మనం మార్చేదాన్ని ఏం లేదు కదా, అది విషయం. సో గురువు లాభంలో ఉండడం, బుధుడి యొక్క నక్షత్రాధిపతి గురువు లాభంలో ఉండడం, చంద్ర నక్షత్రంలో ఉంటూ చంద్రుడిని ఆస్పెక్ట్ చేయడం అనేది ఈ 5, 11, 9 ఇవన్నీ మంచి కనెక్ట్ అయ్యాయి కదా. ఇది మనకి విద్య, ఇవన్నీ కూడా జ్ఞానము, వేదము ఇవన్నీ ఇచ్చేదానికి బాగా పనిచేస్తాయి. శని చంద్రులు పరివర్తనం చెందారు. శని ఎవరి ఫలితాన్ని ఇస్తాడు? గురు ఫలితాన్ని ఇస్తాడు. గురు లాభంలో ఉన్నాడు, మంచిది. చంద్రుడు శని ఫలితాన్ని ఇస్తాడు తృతీయంలో. సో సప్తమ తృతీయాధిపతుల కలయిక బాగుంది. ఇక్కడ గ్యాప్ పాయింట్ 2 పాయింట్లు. 9లో ఉన్న గ్రహం మారిపోతుంది కాబట్టి గురు నక్షత్రంలోకి సమస్య లేదు. అంటే అది పేరెంట్స్ మీద పనిచేయకపోయినా మనగా మనం స్వశక్తితో ఎదగడానికి సహకరిస్తుంది. తర్వాత లగ్నం మీద రాహు అనేవాడు ఓవర్ రైడ్ చేయడం అనేది ప్లస్ పాయింట్ అయిపోయింది అనమాట. కానీ వీక్ ఏమైంది? సప్తమం వీక్ అయింది అనమాట. ఒక రకంగా కొంత అది చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది, చేయకుండా ఉండదు. అది మీకు కూడా తెలుస్తుంది. కొద్దిగా మా ఆవిడ విషయంలో కూడా ఆరోగ్యం కొద్దిగా సెన్సిటివ్ గా ఉంది. నాకు పెళ్లి కూడా, నాకు ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది, నాకు 2 కొడుకులు కూడా ఉన్నారు. సంతోషం. మా ఇంట్లో సాంప్రదాయం అలా ఉంటుంది. సంతోషం. అదే ఒక్కొక్కసారి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క రకంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందనంటే ఆలస్య వివాహమే తీసుకొని అవసరం లేదు. ఒక్కోసారి ఆరోగ్యము, ఒక్కోసారి మనకి పబ్లిక్ లో నేమ్ రావడానికి టైం పట్టొచ్చు, ఇంట్లో బాగుండొచ్చు. ఇంట్లో బాగుందనుకో బయట బాగోపోవచ్చు, తొందరగా పేరు రాకపోవడానికి. ఓకే, బయట బాగుందనుకో ఇట్లా ఏదో ఒక రకమైనది అది సీక్వెన్స్ ప్లే అవ్వాలి కదా, ఆ టైం ప్లే అవ్వాలి కదా. ప్లే అయ్యే దాన్ని బట్టి పనిచేస్తుంది అనమాట. ఓకేనా? రైట్. ఇక్కడ ఏంటంటే ఒకసారి గైనికలు, హార్మోనలు ఇస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే జలరాశికి కనెక్ట్ అయింది కదా వక్రత్వం, కుజుడు నీచంలో పడి. తర్వాత నెక్స్ట్ టైం చూద్దాము. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఏమీ పెద్ద ఆస్పెక్ట్ ఏమీ లేదు, కాంప్లికేటెడ్గా ఏమీ లేదు. కానీ చిన్నతనంలో ఒక ఆస్పెక్ట్ చెప్తాను. బుధుడు అనేవాడు వక్రించిన కుజుడికి కోణస్థితిలో ఫామ్ అయ్యి వెళ్ళాడు అనమాట 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. ఓకే, అది కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్. దాని తర్వాత మళ్ళీ ఆస్పెక్ట్ కూడా ఫామ్ అయింది. మళ్ళీ మీకు 8-9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 2000, అంటే మీరు డిసెంబర్ నుంచి డిసెంబర్ తీసుకోండి, నేను క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతాను. 2000 అంటే 2000 డిసెంబర్ నుంచి 2001 డిసెంబర్. సో 99 డిసెంబర్ నుంచి 2000 డిసెంబర్ మధ్యలో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ కి స్క్వేర్ ఇచ్చాడు. ఈ 2 బ్యాడ్ ఆస్పెక్ట్స్. అంటే 98 నుంచి 97 డిసెంబర్ నుంచి తీసుకుంటే శనిలో రవి భుక్తి జరిగింది, మీకు శని దశ జరిగింది కాబట్టి శనిలో రవి దశ జరిగింది. సో ఇది ఈ 97 నుంచి 2000 మధ్యలో మీ ఫాదర్ హెల్త్ కానీ, ఇంట్లో కుటుంబ పరిస్థితులు కానీ, వేరే ఆరోగ్యాలు కానీ, డబ్బులు కానీ, ఏదైనా విషయాల్లో కొంత ఇబ్బందికరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఏమైనా కనిపించిందా లేదా?
2003, 2004 అప్పుడు జరిగింది కానీ ఈ లోపల జరగలేదు. 2003-4లో ఏం జరిగింది? నేను చదువుకోవడానికి ఒక గురుగారి దగ్గరికి వెళ్ళాను వేదం. అక్కడ మా గురుగారు వాళ్ళు ఎవరు లేదు, సీనియర్స్ నన్ను కొట్టారు. ఆ సన్నివేశంలో నాకు స్పృహలో లేను 2 రోజుల పాటు. అక్కడ ఎవరికి తెలియని కూడా తెలియదు, అట్లా వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. అయ్యో. ఆ 2 రోజుల తర్వాత నాకే ఏమైందో తెలియదు కానీ కొద్దిగా మెలకు రావడం, ఆ కళ రావడం. 2 రోజుల్లో ఒక కళ వచ్చింది, ఎవరో ఒకరు నీకేం కాదు నేను ఉన్నాను, ప్రతి సమయానికి నీ ప్రతిబంధకంలో నేను ఒకటి ఉన్నాను, నేను అలా కళ నాకు తరచూ వస్తూ ఉంటాయి కొన్ని. ఆ తర్వాత నేను అరుణాచలం వెళ్ళడం, ఎక్కువ సార్లు ఇప్పటికి 130 సార్లు గిరి ప్రదక్షిణం చేయడం, అట్లా తరచూ నాకు అలా వచ్చినప్పుడల్లా నేను అలా వెళ్ళిపోతూ ఉంటాను. అరుణాచలం వెళ్ళిపోయి 10-15 రోజులు ఉండడం, 10 సార్లు గిరి ప్రదక్షిణం చేయడం, నాకు ప్రశాంతత అక్కడ దొరుకుతూ ఉంటుంది. వెరీ గుడ్. అట్లా జరిగింది. అక్కడి నుంచి నాకు అటువైపు బాగా ప్రీతి చెందడం, ఈశ్వరుడు యందు ఆ సన్నివేశం దాటాక నాకు మేబీ అప్పుడు 13-14 ఏళ్ళు కూడా ఉండవు. ఓకే. అది ముందు సంఘటన, ఇది ఇక్కడ వేరే జరిగింది. ఇది మీకు తెలియకపోతే ఓకే వదిలేద్దాము, తెలిస్తే నేను తప్పుగా కన్సిడర్ చేసి ముందుకెళ్తాను. అయితే ఇప్పటిదాకా అయితే నేను మా ఇంట్లో నుంచి వెళ్ళేదాకా నాకు చిన్నతనం నుంచి ఏమీ జరగలేదు. ఓకే, మీకేమీ జరగకపోయినా కూడా అక్కడ కుటుంబంలో ఆర్థిక పరిస్థితి గాని, ఆరోగ్య పరిస్థితి మాకు మొదటి నుంచి చాలా తక్కువగా ఉంది. అదే ఇక్కడ చెప్తా ఉంది. 97, 98, 99, 2000 వరకు 3 ఏళ్ళు బాగలేదన్నమాట. ఓకేనా? లేదు. దాని తర్వాత ముందుకెళదాము. ప్రోగ్రెస్ ఇదిగో ఇక్కడ చూడండి, మీరు 2004-2005 సంవత్సరంలో 10th హౌస్ స్క్వేర్ సన్ జరుగుతుందన్నమాట. వక్రత్వ దోషం వచ్చిన గ్రహానికి గనక ఇట్లా రివర్సల్ ఆస్పెక్ట్ జరిగితే అప్పటిదాకా ఉన్న లైఫ్ వేరే రకంగా మారుతుంది అనమాట. మీకు 13-14 సంవత్సరాల సంఘటన ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఇక్కడ సింక్ చేసుకోండి. ఏదైనా కానీ మీకు మీ వృత్తికి ఉపయోగపడే విధంగా, ముందుకు వెళ్లే విధంగా 2005-2006 డిసెంబరు ఇది గురుభుక్తి ఏదైతే ఉందో మీకు ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలన్నమాట. ఓకే, మీకు చదువు అయితే చదువు, వేదం అయితే వేదం. మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ సంఘటన నేను చెప్పేంత నాలెడ్జ్ లేదు నా దగ్గర. ఓకే, సో ఇక్కడ మీకు ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ వస్తుందని మాత్రం చెప్తా నేను. అర్థమైందా? వచ్చిందా, అనిపించిందా లేదా? అట్లా ఉందండి. ఓకే, తర్వాత ఇక్కడి నుంచి మీకు పెరుగుద్ది చూడండి. మీకు చదువు అయితే చదువు, వేదం అయితే వేదం పెరుగుద్ది. ఓకే, 2006, 2007, 2008 పెరుగుతా ఉంది. 2009 కూడా ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ కు ట్రైన్ ఇచ్చాడు. ఇది కూడా ఇంప్రూవ్మెంట్. మీకు ఇక్కడ వీనస్ భుక్తి జరుగుతా ఉంది. వివాహం ఓకే కాదంటలేదు, కాకపోతే దీని తర్వాత ఇయర్ లో 2010కి ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాటర్న్ ని కంజైన్ చేశాడు అనమాట. ఇది కొంచెం టిపికల్ ఆస్పెక్ట్ అనమాట. ఇట్లాంటి ఆస్పెక్ట్ ఫామ్ చేసినప్పుడు ఒక్కోసారి కుటుంబ ఆరోగ్యాలు కానీ, లేదంటే మీ వర్క్ ఏదైతే ఉంటుందో, పౌరోహిత్యం అయితే పౌరోహిత్యం వాటిలో కానీ, పౌరోహిత్యం లేదు కానీ ఈ వర్క్ స్ట్రెస్ బాగా అంటే వేదం అంటే చిన్నప్పటి నుంచి మొత్తం చదువుకునేది బై హార్ట్ చేసి ఉండాలి బుద్ధిలో. నేను అట్లా చేయలేక కొద్దిగా మైగ్రేన్ నాకు సమస్య వచ్చింది. ఒక 6 మాసాల పాటు నేను చదువు బ్రేక్ ఇచ్చాను. ఆ సమయంలో బ్రేక్ ఇచ్చారు. అక్కడ కొంత ట్రబుల్ వచ్చింది అనమాట. దీని తర్వాత మీరు ఓవర్కమ్ చేసేస్తారు, ఎందుకంటే అదే టైంకి ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ యురేనస్ కి ట్రైన్ అవుతుంది. 1 year లో 5 years చదివేశాను. వెరీ గుడ్. అది యురేనస్ అనేవాడు అప్పటిదాకా ఓ రకంగా ఉంటే మార్చి ముందు తీసుకెళ్తాడు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మంచిగా జరుగుతా ఉంది. ఓకే, దాని తర్వాత వీనస్ పాపి కదా, సో మీకు అంటే గుడ్ రిజల్ట్ ఇస్తాడు నేర్చుకోవడంలో వాటిల్లో. దాని తర్వాత మళ్ళీ మీకు మంచి ఆస్పెక్ట్స్ ఫామ్ అవుతున్నాయి, మీరు ఎదుగుతారు. వెయిట్ 13, 14, 15 ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ గా చెప్తాను. 14, 15లో ఒక ఇబ్బంది జరిగి ప్రోగ్రెస్ ఇస్తుంది. ఎందుకనంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్ కి సెక్స్టైల్ ఇచ్చి 22-23 సంవత్సరాల వయసు ఉంది. నెటల్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇచ్చే ముందు ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగి గుడ్ రిజల్ట్ ఇచ్చింది. అర్థమైందా? అది అప్పుడు కూడా నేను చదువుకి కొన్నాళ్ళు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. కొద్దిగా సొంత సమస్యల వల్ల, అంటే కుటుంబ సమస్య ఏం కాదు కానీ చదివి కొద్దిగా ఒక 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఇద్దామని చెప్పి గ్యాప్ ఇచ్చి మళ్ళా తర్వాత ఒక 1-2 ఏళ్లలో మళ్ళీ 4 years చదివి ఎగ్జామ్ ఇవ్వడం. అట్లా బాగా అట్లా చేశాను అనమాట. నాకు ఎప్పుడైతే ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా బ్రేక్ వస్తుందో తర్వాత 1 year లో 3-4 years చదువుకోవడం. ఎందుకంటే 8th లార్డ్ కదా మీకు, అష్టమాధిపతి అయిన బుధుడు ఫేవరబుల్ గా రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి అన్ని ఫేవరబుల్ గా జరుగుతా ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం.
ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ వీనస్ కి ట్రైన్ ఇచ్చింది. 15-16లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్. చదువు అయితే చదువు, మీరు ఏం చేస్తున్నారు, గుడ్ రిజల్ట్ చెప్తాను, ఓకేనా? ఇంకో 5-6 ఏళ్ళు గుడ్ రిజల్ట్. నాకు 29 ఏళ్ళు వచ్చేదాకా నేను చదువుకుంటూనే ఉన్నాను. వెరీ గుడ్. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీరు పౌరోహిత్యం చేయండి, మెడిసిన్ చేయండి, ఏదైనా చేయండి, మనం గుడ్ రిజల్ట్ చెప్పాము అని అంటే మీరు చదివే చదువుకి అంటే దానికి డబ్బులు రాకపోయినప్పటికీ డబ్బులు వచ్చినట్టే అనమాట. ఎందుకనంటే ఇప్పుడు మొదటి సంవత్సరం మీకు ఒక 2 లక్షల జీతం అనుకోండి, రెండో సంవత్సరం 2 లక్షలు అనుకోండి, మూడో సంవత్సరంలో 6 లక్షలు కలిపి రావడమే పెద్దగా వస్తుంది అనమాట. దాని అర్థం అది ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో మీరు చదివేది చదువుతున్నారు అని అంటే అది ఉపయోగపడే డైరెక్షన్ లో వెళ్తుంది అనమాట. అర్థమైందా? పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్పామంటే మీరు దాని నుంచి మారరు, అదే చేస్తారు, దానికి సంబంధించిందే చేస్తారు. మీరు ఏదైతే చదువుతారో దాని నుంచి చేస్తారనమాట. ఓకే. సో బుధ దశ జరుగుతా ఉన్నది. బుధుడు గురు నక్షత్రంలో ఉన్నాడు. బుధ నక్షత్రంలో 2 ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి గురువు లాభంలో ఉండి యోగకారకుడు కాబట్టి ఖచ్చితంగా అష్టమాధిపతి జరిగిన యోగిస్తాడు అనమాట. ఓకే. తర్వాత 18, 19 ఏమి కాన్ఫ్లిక్ట్ చెప్పట్లేదు. 20 కూడా అంటే ఓకే నడుస్తుంది, అదే లైన్ లో మంచిగా ముందుకెళ్తున్నారని అర్థం అనమాట. ఓకే. 21 చెప్తా, ప్రాబ్లం చెప్తా ఆగండి. 22లో ప్రోగ్రెసివ్ వీనస్ అనే ప్లానెట్ నెటల్ 10th హౌస్ కి అపోజిషన్ వచ్చింది. అప్పుడు మీకు శని భుక్తి జరుగుతా ఉన్నది, బుధ దశ జరుగుతా ఉన్నది, అంటే చిత్ర దశ జరుగుతా ఉంది. బుధుడంతా యోగిస్తున్నాడు కదా, చిత్ర దశ అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వడంలో ట్విస్ట్ అని మీకు తెలుసు. ఓకే. దానికి తోడు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ట్రైన్ ఇచ్చిన 10th హౌస్ కి రిలీవ్ అయ్యి మెర్క్యూరీకి స్క్వేర్ మూన్ కి స్క్వేర్ ఇస్తున్నాడు. ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ కి అపోజిషన్ ఇస్తున్నాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ దేంతోనూ ఆస్పెక్ట్ ఫామ్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ ఏ బిట్ ఛాలెంజింగ్ రిజల్ట్. కాబట్టి 22, 23లో మీకు 22 డిసెంబర్ 23 మార్చ్ వరకు ఉంది. కొన్ని 6 నెలలు అటు ఇటు వేసుకోండి, కానీ అక్కడ మీ వర్క్ కానీ ఏదన్నా ఒక ఏంటి మనం ఒక కార్యాన్ని ఎత్తుకున్నాం అనుకో, అది అనుకున్నంత స్థాయిలో ముందుకు పోవడంలో కానీ ఇలాంటివన్నీ కూడా ఛాలెంజెస్. ఒక్కోసారి మదరు, ఫాదరు, హెల్త్, ఎందుకంటే 10th హౌస్ అపోజిషన్ 9th లార్డ్తో జరుగుతా ఉంది. ఆ సంవత్సరంలో నేను ఇబ్బంది పడ్డది కొద్దిగా విద్య విషయంలోనే. అయితే నాకు ఉద్యోగం ఏం లేదు. అయితే మా భార్య కాపురానికి వచ్చింది. ఆ సందర్భంలో పోషణ చేయాలి కదా. నాకు అప్పటికే ఒక 1,00,000 రూపాయల ఉద్యోగం వస్తే ఆ డబ్బు తీసుకొని వేదాన్ని అమ్మడం, అంటే ఒక గురువుగా చేసి వేదాన్ని అభ్యాసం చేసినందుకు నాకు జీతం ఇస్తారు. అట్లా వేదాన్ని విక్రయం చేయడం నాకు ఇష్టం లేక అది అధర్మం అని దాన్ని వదిలేసా. చదువు కూడా అంతటితో బ్రేక్ చేశా. బ్రేక్ చేసి నేను సంపాదనకు వచ్చా. అంటే అప్పటికే మా ఆవిడ వచ్చి సంవత్సరం అవుతుంది కాపురానికి. అయితే ఆ సంవత్సరం చివరిలో కొద్దిగా అద్భుతం జరిగింది. ఏంటంటే అప్పటికే 2 ఏళ్ళైంది మా ఆవిడ వచ్చి పిల్లలు కలగట్లేదని బాధపడ్డది ఎప్పుడో. నాకు అరుణాచలేశ్వర స్వామి అంటే ప్రీతి. ఓ రోజు రాత్రి అందరు పడుకున్నాక వారి ఎదురుగా కూర్చొని, నువ్వు నాకు కొడుకుని ఇస్తే నేను నీకు వేద పండితుడిని ఇస్తానని చెప్పి చాలా గట్టిగా నమ్మకంతో నేను ప్రార్థన చేయడంలో కరెక్ట్ గా ఒక వారానికి మా ఆవిడ ప్రెగ్నెన్సీ వచ్చింది. వారానికి. మీరు చెప్పిన కాలం తర్వాత ఒక 6 మాసాలకి ఇట్లా జరిగింది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ అది స్క్వేర్ అంటే 22 నుంచి 23 అయితే సమస్య చెప్తాను, 23 డిసెంబర్ నుంచి ఓకే చెప్తాను అనమాట. అర్థమైందా? అంటే ఈ సందర్భంలోనే నాకు మా అబ్బాయి పుట్టాడు. ఓకే, సంతోషం, కంగ్రాచులేషన్స్. వీనస్ భుక్తి జరుగుతా ఉన్నది. 24 అక్టోబర్ లోపు జరిగిందా? కన్సీవ్ ఎప్పుడు అయ్యారు చెప్పండి? 23 ఆగస్ట్ బిఫోరా ఆఫ్టరా? 23 ఆగస్ట్ బిఫోర్ అయ్యారు. సంతోషం, బిఫోర్ అయ్యారు. ఓకే. అప్పుడు సాటర్న్ అయిపోయాడు, వీనస్ వచ్చాడు, కేతు వచ్చాడు, కేతు వచ్చాడు. కేతు స్టార్ లార్డ్ మార్స్ అనమాట. ఓకే, రైట్. మీకు మంచిగానే జరిగింది. నా క్యాలిక్యులేషన్ అయితే పూర్తి స్థాయిలో ఓకేగా చెప్తా ఉందా, ఓకేగా చెప్పట్లేదు అనమాట. అర్థమైందా? కాబట్టి అవును, మీకు దైవానుగ్రహం కలిగింది, నాకు అర్థమైంది. కానీ నా క్యాలిక్యులేషన్ నేను మార్చేసి మీకు వేరేగా చెప్తే నేను తప్పు చేసినట్టుగా, మీకు మంచి జరగడం నాకు సంతోషమే. కానీ నా క్యాలిక్యులేషన్ ప్రకారంగా నేను రిలీవింగ్ ఆస్పెక్ట్ తీసుకున్నా, దశాభుక్తి ఏం చెప్తా ఉన్నది కొంచెం కాంప్లెక్సిటీ చూపించింది అనమాట. అయితే మీరు చెప్పింది నేను ఎందుకు కాదనట్లేదంటే, నాకేమన్నా ఎదురుగా ప్రతిబంధకం వస్తుందని నేను జ్యోతిష్యం కావచ్చు, నా దగ్గర ఉన్న ప్రశ్నాశాస్త్ర విషయాల్లో కావచ్చు నేను గ్రహించగలను.
ఎవరన్నా ఒక మనిషి వెళ్తుంటే నీకు ప్రతిబంధకం రాగలదని నేను గ్రహించగలను. అట్లా నా విషయంలో నేను గ్రహించిన వెంటనే నేను ఈశ్వరుడు పాదాలు పట్టుకోవడం, నాకు అది ఆ ప్రతిబంధకం రావడం, వెంటనే ఈశ్వరుడు తొలగించడమే. అంటే వినేవాళ్ళకి అతిశయోక్తిగా ఉండవచ్చు, కానీ అనుభవించింది నేను కాబట్టి నన్ను ప్రత్యక్షంగా గమనించిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్లీ నేను ఎంత ప్రతిబంధకం వస్తుందో దానికి ఆ శిఖర స్థితిలో వెళ్ళి కూర్చోబెట్టే స్థితి నాకు ఆ ఈశ్వరుడు ప్రతిసారి ఏర్పాటు చేశాడు. సంతోషం, సంతోషం, అట్లా జరిగింది. సంతోషం. అదే 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 కాంప్లెక్సిటీ ఆఫ్ ఆస్పెక్ట్ ఉంది అనమాట. సో దాన్ని మొత్తానికి ఓవర్కమ్ చేశారు. సంతోషం. దాని తర్వాత చెప్తాను. ప్రోగ్రెసివ్ వీనస్ దాటాడు. అయితే ఏంటంటే ఇప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. అంత ఈజీగా మన వర్క్ కానీ ఇవన్నీ కూడా బాగా అగ్రెసివ్గా వెళ్ళిపోతాయని చెప్పను. ఇప్పుడు మీకు 1,00,000 వచ్చాయన్నా 2 లక్షలు ఇచ్చాయన్నా ఖర్చు అయిపోతున్నాయని అంటే మనకి ఇంట్లో మనకి అనుకున్నంతగా మిగలట్లేదనంటే అది సాటిస్ఫాక్టరీ లెవెల్లో లేనట్టేగా, అర్థమైంది? అంటే అది కూడా ఇటీవల జరుగుతుంది. అదే దానికి బేస్ అంతా ఇది బిల్డ్ అయితే వస్తుంది అనమాట. ఒక్కొక్కటి కాన్సిక్వెన్షియల్ గా ప్లే అవుతా ఉన్నాయి. కేతు స్టార్ లాడు అష్టమంలో ఉన్నాడు, కేతు నక్షత్రంలో గ్రహం లేదు, అర్థమైందా? వక్రించి కుజుడు వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మనం నమ్మలేం కాబట్టి మనం నీచ నుంచి వెళ్ళిపోయాడు ఆయన, నీచ నుంచి మిథునానికి వెళ్ళిపోయాడు వక్రించి. మ్యాటర్ అది, అర్థమైందా? మనం ఇప్పుడు మిథునంలో ఉన్నట్టు తీసుకుంటాం వక్రించి. సో రైట్. ప్రాబ్లం ఏంటంటే వక్రత్వం అనమాట. వక్రత్వం సమస్య కారణంగా నేను ఏం చెప్తానంటే ఉన్నదాన్ని చెయ్యాలి, కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్తాను అనమాట సహజంగా నేను. ఓకేనా? 24, 25 కరెంట్ టైంకి వచ్చాం. మీరు అడిగిన సరే ఇప్పటిదాకా వచ్చి దైవానుగ్రహం పక్క పెడితే మనం చెప్పిన క్యాలిక్యులేషన్ కనీసం 80% అన్న ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయంటారా? రాలేదా? వచ్చినాయి. మొహమాటం ఏం అవసరం లేదు. ఓకే, రైట్. సో నేను ముందుకెళ్ళి చెప్తాను. అయితే పాస్ అయ్యాను కాబట్టి. సో ప్రోగ్రెసివ్ 10th హౌస్ 10 degrees ఉందన్నమాట. దీంతో బ్యాడ్ ఆస్పెక్ట్ దాటి వెళ్తుంది కాబట్టి మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తా ఉంది, అర్థమైందా? అంటే అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ గానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ గా అంతా కలిసి వచ్చేయడం కాదు, కానీ మనకి మీరు ఎంత సంపాదిస్తున్నారో అంత దానికి తగ్గట్టు ఖర్చు అలా నడుస్తుంది. రిలీవింగ్ ఆస్పెక్ట్ కాబట్టి ఒక 20-30% మిగులుతుంది, కానీ అగ్రెసివ్ గా మిగలట్లేదు, అర్థమైందా? నేను అగ్రెసివ్ సేవింగ్ ని చెప్పను అనమాట. ఓకే. సో ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన ఆస్పెక్ట్ ఫామ్ అయింది. ప్రోగ్రెసివ్ మార్స్ వక్రించి వెనక్కి వెళ్ళి నెటల్ యురేనస్ తో అపోజిషన్ ఇచ్చాడు అనమాట. సో 24 డిసెంబర్ 25 డిసెంబర్ అనేది మీకు కొంత స్పెషల్ గా నడుస్తుంది. కేతులో కుజ భుక్తి అనేది చాలా ఇంపార్టెంట్ భుక్తి. 25 సెప్టెంబర్ కి వస్తుంది అనమాట. మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మ్యాటర్ అది. ఓకే. సో అంటే ఇప్పటిదాకా మీరు ఒక సెల్ఫ్ ఎఫర్ట్ చేస్తా ఉంటే, అంటే గత 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి 22 నుంచి చెప్తా ఉన్నాం కదా అనుకున్నంత ఎదుగుదల లేదని. సో కాబట్టి అక్కడ మీకు ఆ సెల్ఫ్ ఎఫర్ట్ కి మీకు 1,00,000 వస్తున్నాయి అనుకో, 10,000 మిగులుతున్నాయి అనుకో, ఈసారి ఓ 2 లక్షలు వచ్చి 1,00,000 మిగలాలన్నమాట. అలాంటి ఆస్పెక్ట్ అనమాట. మారుస్తుంది. అంటే ఇప్పటిదాకా చేసింది మీరు పౌరోహిత్యం అయితే దాంతో పాటు అడిషనల్ గా ఇంకోటి ఏదైనా చేయొచ్చు. మీరు నాకు తెలియదు, నేను 2-3 వృత్తులు చేస్తూ ఉంటా. జ్యోతిష్యం చెప్తున్నాను, వేదం ఆశీర్వచనానికి, వేద పారాయణకి వాటికి వెళ్తాను, యజ్ఞికం చేయిస్తాను. అది కాక నేను ఇంకో కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి నాకు. అవి వాటిల్లో ఇబ్బంది ఏం లేదు. అయితే ఒక నెల క్రితం, 1 month బ్యాక్ ఒక ప్రోగ్రెస్ జరిగింది. ఉపనయన ముహూర్తం పెడితే ఆ ఉపనయన ముహూర్తం పెట్టించుకున్నటువంటి యజమాని శృంగేరి పీఠాధిపతి దగ్గరికి వెళ్ళారు. ఇట్లా పలానా గణపతి గారు పెట్టారు, ఇట్లా అది ఎలా ఉంది అని అంటే చాలా అద్భుతంగా ఉంది అని ఆ పీఠంలో 2-3 కూడా చెప్పారట. ఇట్లా బాగుంది, చేస్తున్నారు, మీరు కూడా పెట్టండి అని. అది చాలా నేను ప్రయత్నం చేయకుండానే, మీకు ఆల్రెడీ జ్యోతిష్యంలో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఉప ఆంజనేయ శాస్త్రి గారిని, సిద్ధాంత పంచాంగం, అట్లా వారందరికీ చాలా చోట్ల పాకి కొద్దిగా మంచి పేరు వచ్చింది నాకు. అట్లా 1 month బ్యాక్ జరిగింది. దానికి కారణం ఏంటో నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. ప్రోగ్రెసివ్ మార్స్ రెట్రోగ్రేట్ యురేనస్ అపోజిషన్ ఇస్తున్నాడు. ఖచ్చితంగా మీకు ప్రోగ్రెస్ ఇస్తుంది, ఇంకా వస్తుంది అనమాట, అర్థమైందా? సో ఇది పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత దాదాపు 7-8 ఏళ్ల వరకు మనం మంచి రిజల్ట్స్ ని కంటిన్యూ చేద్దాం. ఓకే. సో 27, 28, 29 ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు. ఇది ఒక మంచి ఆస్పెక్ట్ గానే పరిగణిస్తాను నేను.
తర్వాత ఓకే కేతు అయిపోయాడు. సో ఏం లేదు, ఉమ్, మీరు చేస్తుందే చేయమని చెప్తా. కేతు దశలో మారడానికి ఏం ఓకే లేదు. ఓకే తర్వాత ఓకే 2030లో వీనస్ దశ వస్తుంది. ఇప్పుడు అవును వీనస్ కి మనం చెప్పాము, వీనస్ స్టార్ లో గ్రహం ఏం లేదు కదా శుక్ర నక్షత్రంలో. సో చార్ట్ లో ఏమీ అవును లేదు కాబట్టి అవును వీనస్ స్టార్ లో లగ్నం మీద ఉండి యాక్ట్ చేస్తున్నాడు, బాగున్నాడు. సో మనం ఉమ్, భారీ ఆరోగ్యం అవి చెప్తా ఉన్నాం కదా, దశ వచ్చింది ఉమ్, అనమాట ఇప్పుడు. ఓకే, ఓకే సో ఓకే ఇప్పుడు వచ్చినప్పుడు మనం మాట్లాడదాము. ఇప్పుడు ఉమ్, ప్రస్తుతానికి ఏం లేదు, 3 ఏళ్ల తర్వాత వీనస్ అయిపోయాక ఉమ్, వీనస్ లో సన్ వస్తాడు. సో సన్ ఓకే దగ్గర మనం ప్రాబ్లం చెప్తాం అనమాట. ఓకే, ఓకే 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 ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సన్ అనమాట. ఓకే 2033 డిసెంబర్ 33 జూలై నుంచి 34 మధ్యలో ఉంది. అక్కడ ఒక ఉమ్, 1 ఇయర్ జాగ్రత్తగా ఓకే చూసుకోవాలన్నమాట. అక్కడ ఓకే మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్, వైఫ్ హెల్త్, ఇట్లాంటివన్నీ ఓకే చెప్తాం. దాని తర్వాత ఒక ఓకే మళ్ళీ మెల్లగా సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. ఓకే 2035కి మళ్ళీ 10th హౌస్ కంజంక్షన్ జూపిటర్ అందుకుంది. ఓకే, ఈ ఓకే ఆస్పెక్ట్ అందుకుంది. కానీ మ్, ఇది ఒక 4 ఏళ్ళు పని చేస్తుంది అనమాట. అంటే వీనస్ ఓ, పని చేస్తాడు, పూర్తిగా ఉమ్, కాదు, అబ్స్టకల్ గా ఓకే పనిచేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఓకే అంటే ఓకే ఇప్పుడు ఈ దశ అనేది ఇక్కడ వచ్చింది కదా, మ్యారేజ్ అనేది అవును అక్కడ అయినా అదంతా అయినా దశ అనేది ఇక్కడ ఓకే వచ్చింది కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవును చేస్తుంది మ్యాటర్ అది. ఓకే అర్థమైందా? ఓకే సో ఓకే ఇప్పుడు ఒక 4 ఏళ్ళు మళ్ళీ బాగానే చెప్తాను అనమాట. ఓకే, ఉమ్, 4 ఏళ్ల తర్వాత 10th హౌస్ స్క్వేర్ సాటర్న్ యురేనస్ జరిగితే న్యూట్రల్ గా ఉంటుంది. రాహుభుక్తి జరుగుతూ ఉంది 38 నుంచి అదే 37 నుంచి 40 మధ్యలో ఉంది. ఓకే, అది ఒక ఉమ్, ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తా ఉంటుంది. అంటే ఇటు సైడ్ ట్రైన్ స్క్వేర్ జరిగితే మిక్స్డ్ ఉమ్, ఆస్పెక్ట్ జరుగుతుంది అనమాట. ఓకే, ఓకే అంటే గుడ్ ఓకే బ్యాడ్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. బ్యాలెన్స్ ఓకే అంటే ఇటు సైడ్ గుడ్ జరగనేది, అటు సైడ్ బ్యాడ్ జరగనేది, కొంచెం బ్యాడ్ అయితే జరుగుతుంది, అట్లా పనిచేస్తుంది. ఓకే ఓకే, ఓకే ఓకే తర్వాత గురుభుక్తి వచ్చేస్తుంది, రాహుభుక్తి తర్వాత మళ్ళీ అది పనిచేస్తుంది అనమాట. ఉమ్, ఓకే, ఇక్కడ పెద్ద బ్యాడ్ ఆస్పెక్ట్ దాటాము, మళ్ళీ 4 ఏళ్ళు వెళ్తుంది. అంటే బ్రేక్స్ ఓకే బ్రేక్స్ ఓకే ఉన్నాయి, ఓకే బ్రేక్స్ ఉన్నాయి. అర్థం మళ్ళీ ఓకే అంటే సమస్య వస్తుంది, దాటుతుంది. సరే, ఓకే ఇప్పుడైతే ఆ 2 ఏళ్ళు బాగుంది కాబట్టి ఇప్పుడు ఒక ఉమ్, ఇంపార్టెంట్ ఇయర్ అది చెప్పడానికి నాకు ఉమ్, అవకాశం వచ్చింది. సరేనా? ఓకే ఓకే సో ఓకే బానే ఉంది, వెళ్తూ ఉంది. చిన్నతనంలో చైల్డ్హుడ్ తప్పుడు ఫ్యామిలీలో ఫైనాన్స్ దగ్గర పని చేయలేదు. ఓకేనా? అవును ఆ అవును వీనస్ దశ వచ్చినప్పుడు భారీ ఆరోగ్యంలో కొంత జాగ్రత్త ఉండాలి. ప్రాబ్లం అవ్వచ్చు ఓకే కానీ ట్రీట్మెంట్ ఉమ్, సాల్వింగ్ దొరుకుతాయి అనమాట, అది విషయం. ఓకే ఓకే సో అది నా అనాలిసిస్, అంతే. ఇక మీరు చెప్పాలి ఓకే తప్పులు భలే ఒప్పులు అన్ని. అయ్యా భలేవారు అంత మాట అనకండి. మామూలుగా నాకు అదే అనుమానం వచ్చింది. ఈ శుక్ర మహాదశ సప్తమ వ్యయాధిపతి అయ్యాడు కదా, తృతీయంలో శనితో కలిసి ఉన్నాడు. నాకు ఉమ్, అది నాకు సాధారణంగా ఎవరి బుద్ధి వారికి జ్యోతిష్యంలో అనేక రకాలు ఉంటాయి. ఉమ్, కొద్దిగా మీ విధానం నాకు నచ్చింది. ఉమ్, దాంతో ఒకసారి మీరు ఎట్లా చెప్తారా అనాలిసిస్ చేసని ఉమ్. అభిప్రాయంతో చేశా, వేరే ఏం లేదు. ఓకే, రైట్ రైట్. అంతే అంతే అదే నివృ అడుగుదామని. శుక్ర మహాదశ నాకు కొద్దిగా ఇప్పటిదాకా నేనున్న స్థితికి ప్రస్తుతం ఉమ్. నేను పుట్టిన స్థితికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా వ్యత్యాసం ఉంది. ఇంకా కూడా ఎదుగుతోంది ఇప్పుడు చార్ట్. సో ఓకే ఎదుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎదుగుతారు. ఓకే అదే సో రవి అదే ఒకసారి రాహులు ఒక్కొక్కసారి ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా పనిచేస్తారనమాట. ఓకే ఓకే ప్రస్తుతానికి దాటితో సమస్య లేదు కాబట్టి నో ఇష్యూ అనమాట. ఓకే ఓన్లీ ఓకే మన ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవడం, కుటుంబ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవడం ఒకటే చేస్తే ఓకే సరిపోతుంది, అంతే. ఓకే. శుక్రుల్లో రవి కొద్దిగా ప్రతిబంధకం అని చెప్పారు. శుక్రుల్లో రవి, శుక్రుల్లో రాహువు ఇవి కొంచెం ఓకే ట్విస్ట్ ఓకే రిజల్ట్స్ ఇస్తాయి. ఎందుకంటే ఆ రాహువు రవితో కలిసి ఉన్నాడు కదా, సో ఆ ప్లానెట్స్ అవునండి. ప్లే అవుతాయి అనమాట. ఓకే శుక్రుడు ఓకే నక్షత్రాధిపతి, శుక్రుడు వర్గోత్తమం చెందాడు, బాగున్నాడు. కానీ రవి స్పాయిల్ అయ్యాడు కదా, లగ్నం మీద ఉండి అవును సేవ్ చేస్తున్నాడు శుక్రదశని. అర్థమైందా? ఓకే పేరు ఓకే వస్తుంది, అటు సైడ్ బాగుంటుంది, పబ్లిక్ నేమ్ సైడ్. ఇటు సైడ్ ఓకే వైఫ్ హెల్త్ సైడ్ చూడాల్సింది ఉంటుంది అనమాట, మధ్య మధ్యలో. ఓకే ఓకే అది హ్యాపీయా, ఓకే సంతోషమా మీకు? సంతోషం అండి, సంతోషం. ఓకే, నమస్తే. నేను స్టాప్ చేస్తున్నా నమస్తే. రికార్డింగ్. ఓకే.